హలో ఎవ్రీవన్. ఆల్రెడీ ట్రిపుల్ ఈ C23 ఫోర్త్ సెమిస్టర్ రిలేటెడ్గా మీకు జస్ట్ మినిట్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ పిఎల్సి ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం ట్రిపుల్ ఈ 402 కోడ్ C23 డిప్లొమో ఎలక్ట్రికల్ మెషిన్స్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మాట్లాడదాం. 5 యూనిట్స్ ఉంటాయి. వెయిటేజ్ చూస్తే ఫస్ట్ యూనిట్ 29 మార్క్స్, థర్డ్ యూనిట్ 29 మార్క్స్, ఫిఫ్త్ యూనిట్ 26 మార్క్స్. అంటే ఈ 3 యూనిట్స్ నుండి మనకి 2 ఎస్ఎస్ వస్తాయి. 135 ఎస్ఎస్, 135 యూనిట్స్ నుండి 2 ఎస్ఎస్, అండ్ 2 and 4 యూనిట్స్ నుండి ఓన్లీ 1 ఎస్ఏ వస్తుంది. సో మీరు కాన్సన్ట్రేషన్ పెట్టేటప్పుడు కూడా 135 యూనిట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి, సో దట్ మీకు మంచి మార్క్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. అర్థమైందా? అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఫస్ట్ స్టార్ట్ విత్ ది 3-phase ఇండక్షన్ మోటార్స్. ఇందులో 29 మార్క్స్ మీన్స్ 3 షార్ట్స్ అలాంగ్ విత్ 2 ఎస్ఏ క్వశ్చన్స్ వస్తాయి. సో మెయిన్గా ఎస్ఎస్లో మీరు చదవాల్సింది ఫస్ట్ 1.2 చదవండి. ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండక్షన్ మోటార్. అర్థమవుతుందా? చాలా చాలా ఇంపార్టెంట్ అది. లైక్ స్లిప్ రింగ్ అండ్ స్క్విరల్ కేజ్ అని ఉంది కదా, అది 1.2 చదవండి. అండ్ దెన్ నెక్స్ట్ ఏం చదువుతారంటే 1.5 ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ఆఫ్ 3-phase ఇండక్షన్ మోటార్ విత్ నో లోడ్ అండ్ లోడ్ ఉన్నప్పుడు నో లోడ్తోని దాటి యొక్క ప్రిన్సిపల్ లైక్ వర్కింగ్ అంతా ఎలా జరుగుతుంది అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ యూనిట్లో ఈ క్వశ్చన్ని పక్కా అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. 1.5 ఓకే, 1.2 1.5 చదవండి. చదివిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఏం చదువుతారంటే 1.10లో ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఫాలోయింగ్ స్టాటస్ విత్ హెల్ప్ ఆఫ్ సర్క్యూట్ డయాగ్రామ్ అని ఉంది కదా, అక్కడ 4 ఉన్నాయి. 4లో మీరు 4 కూడా నాకు తెలిసినంత వరకు మీరు కనుక వర్కింగ్ చదవలేకపోతున్నాం, మా దగ్గర టైం లేదు అనుకుంటే 4 కూడా అట్లీస్ట్ డయాగ్రామ్స్ నేర్చుకొని, సర్క్యూట్ డయాగ్రామ్స్ ఉంటాయి ప్రతి ఒక్క స్టార్టర్ రిలేటెడ్గా, ఆ సర్క్యూట్ డయాగ్రామ్ నేర్చుకొని చిన్న ఎక్స్ప్లెనేషన్ ఏదైనా తెలుసుకుంటే ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. అందులో ఇంపార్టెంట్గా చాయిస్ తీసుకోవద్దు. ఫర్ సపోజ్ వాడు మీకు డిఓఎల్ స్టార్టర్ అడిగాడు అనుకోండి, కానీ మీరు చదివింది స్టార్ డెల్టా స్టార్టర్, రోటర్ రెసిస్టెన్స్ స్టార్టర్ చదివాడు అనుకోండి, అప్పుడు మీకు వేస్ట్ అయిపోతుంది చదివిన టైం కూడా. మీరు ఈ పర్టికులర్ 1.10కే ఒక 1/2 hour to 45 minutes టైం తీసుకొని 4 సర్క్యూట్ డయాగ్రామ్స్ కూడా పేపర్లో నీట్గా డ్రా చేసుకొని వాటి యొక్క సింపుల్ ఎక్స్ప్లెనేషన్స్, ఎక్కువ డెప్త్ వద్దు, చాలా మినిమల్ ఎక్స్ప్లెనేషన్స్ని పేపర్లో రాసి సర్క్యూట్ డయాగ్రామ్ వేసి నీట్గా ఎక్స్పాండ్ చేస్తూ రాయండి అంతే. మళ్ళీ చెప్తున్నాను, సర్క్యూట్ డయాగ్రామ్ విత్ నీట్ ఎక్స్ప్లెనేషన్ చిన్నదైనా కూడా సరిపోతుంది. ఓకే, మీరు అన్నీ చదవడం బెటర్. 1.10 చెప్తున్నాను కదా, 1.2 1.5 1.10 దీస్ ఆర్ ది మెయిన్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ యూనిట్. ఎక్కువగా నేను మీకు చదవమనే ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. తర్వాత మీకు ఓపుకుంటే ఎక్స్ప్రెషన్ ఉంది, అది కూడా చదవచ్చు. 1.6 దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ అది మీ ఇష్టం, మీరు తీసుకొని చదవండి. బట్ 1.6 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ప్రాబ్లమ్స్ వదిలేసిన టార్క్, పవర్ అండ్ స్లిప్ రిలేటెడ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, వాటిని ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అది మీ చాయిస్, అది మీ ఓపిక. ఓకే, దట్ ఆర్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 3 చెప్పాను, 4th మీ ఇష్టం అని చెప్పాను, మీకు టైం ఉండాలి కాబట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే షార్ట్స్ చెప్తా. షార్ట్స్లో ఏమంటారు, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ 3-phase ఇండక్షన్ మోటార్ చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకా ఏం ఇంపార్టెంట్ అంటే అడ్వాంటేజెస్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ అండ్ 6 అప్లికేషన్ ఆఫ్ ఇండక్షన్ మోటార్స్. ఇవి 3 షార్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్, బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ నుంచి 13 మార్క్స్, 1 ఎస్ఏ 1 షార్ట్ వస్తుంది. ఇందులో మీరు ఎక్కువగా ఏం చదువుతారంటే 2.6 ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ స్టెప్పర్ మోటార్ అండ్ లిస్ట్ డిఫరెంట్ టైప్స్. స్టెప్పర్ మోటార్ యొక్క టైప్స్ని జస్ట్ లిస్ట్ చేయమన్నాడు, అది షార్ట్ కింద అడగచ్చు. బట్ ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ఆఫ్ స్టెప్పర్ మోటార్ చాలా 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 ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ 2.3 ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ 1-phase ఇండక్షన్ మోటార్ బై డబుల్ ఫీల్డ్ రివాల్వింగ్ థియరీ. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ 2.3 అండ్ దెన్ 2.6. ఈ రెండు బాగా నేర్చుకోండి. ఈ రెండిట్లో నుంచి మీకు మ్యాక్సిమం ఏదైనా ఒకటి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎక్కువ చదవద్దు ఈ లెసన్ నుంచి. అండ్ 2.1 ఒకటి అండ్ 2.7 ఒకటి, ఈ రెండు కూడా షార్ట్స్కి ఉపయోగపడతాయి. థర్డ్ ఆల్టర్నేటర్స్. ఇందులో కూడా మీకు టోటల్ 29 మార్క్స్ ఐ గెస్. ఇందులో మీకు ఫస్ట్ 3.1 చాలా చాలా బేసిక్ ఇంపార్టెంట్, అది ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ 3.6 డిరైవ్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అండ్ పిచ్ ఫ్యాక్టర్. సాల్వ్ ప్రాబ్లమ్స్ అన్నాడు, బట్ ప్రాబ్లమ్స్ మీరు చూసుకోవాలి. 3.1 3.6 and next 3.8 explain armature reaction of alternator
డిఫరెంట్ పిఎఫ్స్ అని చెప్పింది కదా, 3.8, 3.1, 3.6, 3.8. దిస్ ఆర్ ద 3 వెరీ 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 ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. చదువుకోండి. ఓకే, తర్వాత వోల్టేజ్ రెగ్యులేషన్ యొక్క డెఫినేషన్ చదవండి. అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్ బేస్డ్ ఆన్ రోటార్ కన్స్ట్రక్షన్, స్టేట్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్టేషనరీ ఆర్మేచర్. ఓకే, ఇవి షార్ట్స్ కింద పనికొస్తాయి మీకు. ఏమేమి చెప్పాను మళ్ళీ చూడండి. వోల్టేజ్ రెగ్యులేషన్ డెఫినేషన్, తర్వాత వచ్చేసినప్పటికీ అడ్వాంటేజ్ ఆఫ్ స్టేషనరీ ఆర్మేచర్ అండ్ కార్డింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ యొక్క డెఫినేషన్స్. ఈ 3 సరిపోతాయి. అర్థమైందా? 3 ఎస్సేస్ 3 షార్ట్స్ చెప్పాను, పక్కా చదవండి, వదిలేయొద్దు. ఓకే, ప్రతి దాంట్లో కూడా 12 కాన్సెప్ట్స్ ఉంటాయి, నేను 6 చెప్తున్నాను. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది 50% సిలబస్ అయినా చదివితేనే పాస్ అవుతారు. 50-60% సిలబస్ చదవకుండా ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 20-30% మీకు చెప్తే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. దానిలో ఏ సందేహం లేదు. అర్థమైందా? అంతే. సో ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్, ఇది కూడా 13 మార్క్సే వస్తుంది మనకి. ఇప్పుడు నేను చెప్పిన థర్డ్ యూనిట్ 29 మార్క్స్ అని చెప్పాను కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చదువుకోండి. అండ్ ఫోర్త్ యూనిట్లో ప్యారలల్ ఆపరేషన్ ఆల్టర్నేటర్స్లోని మీకు ఏంటంటే చాలా చిన్న యూనిట్, వెరీ వెరీ స్మాల్ యూనిట్. మీరు ఇది చూడండి. ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఆఫ్ సింక్రనైజేషన్ బై యూజింగ్ ల్యాంప్స్ అండ్ సింక్రోస్కోప్ మెథడ్స్. చాలా చాలా ఇంపార్టెంట్, చదువుకోండి. ఓకే, అండ్ తర్వాత ఇంకొకటి 4.4 కూడా, 4.3 అండ్ 4.4 చదివేసుకోండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 5th యూనిట్ కూడా మనకి 26 మార్క్స్ వస్తుంది. ఈ 26 మార్క్స్లోని మీకు ఎక్కువగా అడిగేవి ఏంటి అంటే అన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి, బట్ మీరు అన్నీ చదవలేరు కాబట్టి 3 చదవండి. 2 ఎస్సేస్ వస్తాయి, నేను 3 ఎస్సేస్ చెప్తున్నాను చదవడానికి. అదేంటంటే ఎక్స్ప్లెయిన్ వి అండ్ ఇన్వర్టెడ్ వి కర్వ్స్ విత్ నీడ్ స్కెచ్. చాలా ఈజీగా అనిపిస్తుంది మీకు, చూసుకోండి. నెక్స్ట్ 5.5 ఎక్స్ప్లెయిన్ ఫినామినన్ ఆఫ్ హంటింగ్ అండ్ హౌ హంటింగ్ కెన్ బి ప్రివెంటెడ్. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. 5.3, 5.5 చెప్పాను. అండ్ అలానే 5.1 ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సింక్రనస్ మోటార్. ఇవి 3 ఎస్సేస్. మీరు అందులో నుంచి 2 రావడానికి స్కోప్ ఉంటుంది. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ సింక్రనస్ మోటార్ అనేది చాలా ఇంపార్టెంట్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అవుతుంది. ఓకే, సో చూసుకొని అండ్ సింక్రనస్ మోటార్స్ని ఇండక్షన్ మోటార్స్ని కంపారిజన్ చేస్తూ మీకు షార్ట్ అడగవచ్చు. ఈ లెసన్లో 5th యూనిట్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే 26 మార్క్స్కి చిన్న యూనిట్ అండ్ ఎస్సేస్ కూడా ప్రిడిక్టెడ్గా రావచ్చు. అందుకని మీరు కొంచెం జాగ్రత్తగా చదువుకుంటే బెటర్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.